అది కాకుండా స్ట్రీట్ పార్కింగ్ 26 స్ట్రీట్ పార్కింగ్ ఆఫ్ స్ట్రీట్ 350 ఆన్ స్ట్రీట్ పార్కింగ్ మేనేజ్ చేస్తారు. లుక్ ఎట్ ద కాంప్లెక్సిటీ. 73,000 75,000 కోట్ల బడ్జెట్ అంటే ఒట్టి బడ్జెట్ కాదు, అది చాలా మటుకు పని చేస్తారు. అండ్ దీస్ ఆర్ డన్ నాట్ బై పొలిటీషియన్స్ బట్ బై బ్యూరోక్రాట్స్. సరే, సిస్టమ్ పర్ఫెక్ట్ ఉందని చెప్పట్లేదు ఎక్కడ, కానీ మనం కూడా బెస్ట్ లెసన్స్ ఎక్కడి నుంచి ఉన్నా అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది. ఇందోర్లో ఉన్న క్లెన్లీనెస్ గురించి, కానీ ఇందోర్లో మళ్ళీ వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది. ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం నడుస్తుంది అదని బెస్ట్ సికింద్రాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేసుకోవాల్సింది. కానీ ఫండింగ్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర వాళ్ళకి 72,000 కోట్ల ఒట్టి అట్లా రావట్లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ చాలా స్ట్రిక్ట్గా కలెక్ట్ చేస్తారు. మన దగ్గర స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి, ఒక వైట్ పేపర్. సిటీలో ఉన్న ప్రతి జోన్ నుంచి మీరు ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ 10 సంవత్సరాలు కలెక్ట్ చేశారు, ఎంత పెండింగ్ ఉంది, ఒక్కొక్క జోన్ వైజ్ పెట్టండి అని చెప్పండి. మీకు తెలిసిపోతుంది ఏ జోన్ నుంచి మీకు డబ్బులు రావట్లేదని. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దాంట్లో క్లియర్గా ప్రాపర్టీ ట్యాక్స్ ఒక్కటే మాట్లాడుతున్నారు, ఈవెన్ పవర్ బిల్స్ కూడా అది సపరేట్ స్టోరీ. డైరెక్ట్ అసెంబ్లీలోనే మాట్లాడారు కదా దాని మీద. వాటర్ ఛార్జెస్, సివరేజ్ ఛార్జెస్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు కదా. అది కాకుండా బిల్డింగ్ పర్మిషన్ కోసం ఫీజు కలెక్ట్ చేస్తారు, పార్కింగ్ ఫీజు, ఫైన్లు, ఇదన్నీ బిఎంసీకి వెళ్తుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఫైన్స్ ఎక్కడ పోతున్నాయి ఎవరికి తెలియదు, వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. ఆ ఫైన్లు ఒరిజినల్ నాకు ఇప్పుడు గుర్తుంది, ఐ థింక్ సుదీప్ లట్టాగ్య గారు ఉన్న టైంలో అనుకుంటాను. ఆ టైంలో ఈ ఫైన్స్ అన్నీ ట్రాఫిక్ పోలీస్కి వెళ్ళేది, వాళ్ళ ట్రాఫిక్ లైట్స్ ఇంప్రూవ్ చేయడానికి, అది కాకుండా కిడ్నీ షేప్ ఐలాండ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, మన ఏం చెప్తారు మార్కర్స్ పెట్టడానికి, చాలా మటుకు దానికే ఉపయోగించారు ఫైన్లని. ఎవరు ఆబ్జెక్ట్ చేయరు, ఈవెన్ మోటరిస్ట్ కూడా ఆబ్జెక్ట్ చేయరు, వాళ్ళ మంచిదానికి చేస్తున్నారని. ఇప్పుడు ఇది ఎక్కడ పోతుందో తెలియదు, వెళ్ళి మొత్తం తెలంగాణ గవర్నమెంట్ ఫండ్లో పడుతుంది, అక్కడి నుంచి ఎవరు ఖర్చు పెట్టినో తెలియదు ఎవరికి. సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. మీరు బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, నేను ఇప్పుడు కూడా చెప్తాను వాసుదేవన్ గారు, మాకెంత నాకు నా ఇంటికి నేను కడుతున్నాను 3,000 4,000 రూపాయలు అంత కడుతున్నాను ప్రాపర్టీ. ఐఎమ్ రెడీ టు పే 2,000 మోర్. అందరు కడతారని చెప్పట్లేదు, కానీ మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి. మా ఇంటి బయట పేమెంట్ మొత్తం ఎంకరేజ్ చేసుకున్నారు మొత్తం ఈ హాకర్స్ అందరు కలిసి. ఎప్పుడో కోవిడ్ ముందు నుంచి మొదలైంది, ఇప్పుడు అదే నడుస్తుంది. జిహెచ్ఎంసీ ఏం చేయట్లేదు, ఏమైనా కంప్లైంట్ చేస్తే వచ్చి తీసేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ప్రజలు ఏమో రోడ్డు మీద నడుస్తారు, బస్సులు వచ్చి కొడతారు, యాక్సిడెంట్ అయిపోతే చనిపోతారు. ఇది నడుస్తుంది అక్కడ. సో మీరు ఒక అగ్లామరేషన్ నడిపిస్తున్నప్పుడు మీరు ఇదంతా చూడాల్సింది చాలా మటుకు. సో ముంబై నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. పాలిటిక్స్ పక్కన పెడితే కూడా వై దట్ సిటీ ఈజ్ అ మ్యాగ్నెట్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు చెప్తున్నారంటే, చాలా మటుకు ఒక్కోస్ అక్కడ ఒరిజినల్గా ఉన్న గుజరాతీ కమ్యూనిటీ, ఎందుకంటే ఆ టైంలో ముంబై వాజ్ అ స్టేట్, అంతా కలిసే ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడున్న పాలిటిక్స్లో ఈ ఠాకరే బ్రదర్స్ తీసుకొచ్చిన పాలిటిక్స్లోనే ఇదంతా వచ్చింది. గుజరాతీ వాళ్ళు వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయారు, మా ఉద్యోగం తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఉద్యోగం కాదండి, వాళ్ళు బిజినెస్ చేస్తారు చాలా మటుకు. సరే, వాళ్ళ డబ్బులు ఉందని చెప్పి వై ఆర్ యూ గెటింగ్ అప్సెట్? వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు. వాళ్ళు పంజాబ్కి వెళ్ళండి, సేమ్ సిచ్యువేషన్. వాళ్ళు అక్కడ కష్టపడి పనిచేసి వై ఆర్ యూ అగ్రీ అబౌట్ ఇట్? మీరు కూడా కష్టపడి పనిచేయండి, నో ప్రాబ్లం. ఇది మా ఊర్లాగా అయిపోయింది కేరళలో. అక్కడ పనిచేయడు, దుబాయ్కి వెళ్ళి పనిచేస్తాడు కరెక్ట్గా. అండ్ కేరళలో బెంగాలీ వాళ్ళు, బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తారు, వాళ్ళ పని. ఇది ప్రాబ్లం. సో సేమ్ థింగ్ వై మరాఠీ మానూస్ ఎందుకు డైల్యూట్ అయిందండి కాన్సెప్ట్, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఉద్యోగం కావాలి, కష్టపడి పని చేయాలి. మేమందరూ ముంబై ఇడ్చేసి పూణే, కోల్హాపూర్, షోలాపూర్ అక్కడ వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ముంబైలో ఉండలేకపోతున్నారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ హెస్ గాన్ సో హై. ముంబై ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఒకవైపు సముద్రం, ఇంకోవైపు కొండలు. మీకు ఉన్నది కారిడార్ ఒకటే, నారో కారిడార్. సౌత్ ముంబై నుంచి వెళ్తూ పూణే దాకా వెళ్తుంది. అక్కడి నుంచి చాలా మంది ఇప్పుడు కూడా మీకు తెలుస్తుంది డెక్కన్ క్వీన్ అని చెప్పి మార్నింగ్ 6కి ఎక్కి 9కి బాంబేలో దిగుతారు, అక్కడ పూణేలో దిగుతారు, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తారు. దిస్ ఇస్ ద డైలీ అఫేర్ అన్నమాట. ఎందుకంటే మీరు యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ దాట్ టైం. ఇప్పుడు మీరు వందే భారత్ తీసుకుంటే మీకు 1.5 అవర్లో మీరు వెళ్ళిపోతారు కావాలంటే ఆ టైంలో. సో దిస్ డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అనేది మనకు హైదరాబాద్లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి వీఆర్ ఎ డెక్కన్ ప్లాటో. మనకి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు పోతే కూడా మీరు ల్యాండ్ ఉంటుంది, మీకు ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా 60 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. ఓకే, దట్ ఈస్ దేర్ లాజిక్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవైపు వెస్ట్ హైదరాబాద్ డెవలప్ చేసి ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ పక్కన పెడితే అదే ప్రాబ్లం మీకు రాబోతుంది. ఇప్పుడు ఎలక్షన్ మీరు గెలవచ్చు, లోకల్ పాలిటిక్స్ అది ఇది అన్నీ ఉంటుంది, కానీ సిటీకి ప్రజలకు కావాల్సింది ఏంటంటే రోడ్లు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్స్ బాగుండాలి, తాగే నీళ్ళు ఉండాలి, ఇదన్నీ ఉంటుంది.
ఇది కాకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, వర్షం పడంగానే చెరువులు అయిపోతాయి, నీళ్ళన్నీ మొత్తం రోడ్లన్నీ చెరువులు అయిపోతాయి. ఎందుకంటే మీ చెరువులు వెళ్ళి ఇల్లు కట్టుకున్నారు. ఇదే కదా జరిగింది. ఇంకోటి సురేష్ గారు, డార్క్ సైడ్ ఆఫ్ ముంబై మనం మాట్లాడుకోవాలా. దావుద్ ఇబ్రహీమ్స్, చోటా షకీల్స్, వాళ్ళ వారసులు ఏమి ఈ ఎలక్షన్స్లో ఎక్కడన్నా కనపడ్డారా? ఓడిపోయారు. అరుణ్ గావ్లీ ఇద్దరు కూతురు ఓడిపోయారు. అరుణ్ గావ్లీ అంటే ఒక టైంలో పేరు వినంగా ఉంటుండే. ఇన్ఫాక్ట్ నామినేషన్ వేసేటప్పుడు వెళ్ళారు ఆయన, కానీ క్యాంపెయిన్ చేయలేదు. వాళ్ళ వైఫ్ క్యాంపెయిన్ చేశారు. అరుణ్ గావ్లీ వెళ్ళాడు, నామినేషన్కి వెళ్ళాడు కూతుర్ది, కానీ క్యాంపెయిన్ చేయలేదు. డాడీ అంటారు ఆయన్ని, డాడీ క్యాంపెయిన్ చేయలేదు ఈసారి. వాళ్ళ వైఫ్ క్యాంపెయిన్ చేశారు. ఇద్దరు కూతురు ఓడిపోయారు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ, బట్ వాళ్ళు ఇద్దరు ఓడిపోయారు ఈసారి. ఓకే, దట్ ఈస్ అ బిగ్ రెవల్యూషన్. దట్ మీరు ఒక టైంలో దావూద్, చోటా షకీల్, దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక టైం, ఇప్పుడు కూడా అందరూ ఆనెస్ట్ అని చెప్పట్లేదు. మీరు ముంబైలో ఉన్న ప్రతి కార్పొరేటర్ ఇప్పుడు కూడా వాళ్ళ బేసిక్ అసెట్ 50 కోట్ల నుంచి 100 కోట్ల నుంచి 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది. అఫ్కోర్స్ ఆన్ పేపర్ వాళ్ళు మా దగ్గర 5 కోట్లు ఉందని చూపిస్తారు అసెట్ అంతే. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ముంబై అనగానే ఒక రియల్ ఎస్టేట్ లాబీ ఉండే అక్కడ ముందు. మీకు మన అందరికి తెలిసింది అది. అక్కడ ఒక మ్యూజిక్ లాబీ ఉండే, ఒక బాలీవుడ్ లాబీ ఉండే, డి గ్యాంగ్ ఉండే, దాని తర్వాత చోటా షకీల్ ఉండే, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ గ్యాంగ్లు. అది హాజీ మస్తాన్ టైం నుంచి మొదలైంది అదంతా. ఇప్పటికి వచ్చినప్పుడు ఏమైందంటే చాలా మటుకు రియల్ ఎస్టేట్లో వాళ్ళు కూడా వాళ్ళ గ్యాంగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళు చూసుకుంటున్నారు. మనం చూసాం ఎన్కౌంటర్లు. ఒక టైంలో ఎన్కౌంటర్ అంటే ముంబైలో చాలా ఫేమస్, ఫలితంగా జరిగేది. వారానికి 3-4 కాల్ చెప్తారు పోలీసు వాళ్ళు. అబ్ తక్ ఛప్పన్ సినిమా కూడా చూసుంటారు మీరు. ఇట్లాంటిది జరుగుతుండే ముంబైలో, కానీ ఇప్పుడు చాలా మటుకు తగ్గింది అది. ఒకటి ముంబైలో కూడా రియల్ ఎస్టేట్ ముంబై నుంచి బయటికి వెళ్ళిపోయింది చాలా మటుకు. ఎందుకంటే సిటీలో అఫోర్డ్ చేయలేరు. మీరు 300 కోట్లు 400 కోట్లు కొనుక్కుంటారు అపార్ట్మెంట్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద ఏకర్లు. మన దగ్గర కూడా నడుస్తుంది అదే. కానీ అది కాదు ముంబైలో, ఇట్ ఇస్ బిగ్గర్ గేమ్ అనమాట. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ జరిగిన ఎలక్షన్లో ఒక పెద్ద లెసన్ ఏంటంటే, ఒకటి మీరు డెవలప్మెంట్ కోసం పనిచేస్తే మీకు ప్రజలు ఓటేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు, నేను దావోస్కి వెళ్తున్నా, నేను అది తీసుకొస్తా ఇది తీసుకొస్తా అంటున్నారు. కానీ మీరు సిటీలో ఈ ఫ్రీ ఎవరెవరికి ఫ్రీ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి, ఎవరు అనట్లేదు వద్దని, పేదోళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఎవరెవరు కట్టొచ్చు డబ్బులు, బస్సులో అన్ని మహిళలకి ఫ్రీ అక్కర్లేదు, కొంతమంది కట్టడానికి రెడీ ఉన్నారు. వాళ్ళకి మంచి బస్సులు కావాలి, వాళ్ళకి మంచి బస్సులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోండి, దే విల్ రెడీ టు పే ఫర్ దాట్. మెట్రో చూస్తున్నాం, ఎంతోమంది అమ్మాయిల లేడీస్ అంతా మెట్రో యూజ్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ ప్రిపేర్డ్ టు పే 45 నుంచి 55 రూపాయల నుంచి 60 రూపాయల దాకా కట్టి వాళ్ళు మెట్రోలో 1 యూనిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. రోజుకి పాసిబుల్ 100 రూపాయలు ఖర్చు చేస్తున్నారు వాళ్ళు అదే ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు కదా. కాదు, దే ఆర్ లుకింగ్ ఎట్ కంఫర్ట్, దే లుకింగ్ ఎట్ స్పీడ్. డబ్బులు ఇవ్వడానికి రెడీ, అందరు పేదోళ్ళు కాదు కదా, దే ఆర్ రెడీ టు పే అన్నమాట. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, చాలా మటుకు సెక్టర్స్లో పనిచేస్తున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ సెక్టర్, వీళ్ళందరూ రెడీ ఉన్నారు పే చేయడానికి. సో అది ట్యాక్స్లు ఆ పార్ట్ గురించి మాట్లాడుతూ ఫైనల్గా ఇంకొక విషయం, శివసేన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? నేను మాట్లాడేది ఈ ఠాక్రేస్ శివసేన, వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసే జర్నీ చేస్తారా? ఇప్పుడు ఎలా ఉందంటే, మాకు తెలుగులో ఒక సామెత ఉంది, కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు గుడిపోయిందని. వాడిని తీసుకొచ్చి కలుపుకోవడం ద్వారా మొత్తం ఎగిరిపోయింది. కరెక్ట్, అది కరెక్టే. రాజ్ ఠాక్రేస్ పుల్ డౌన్, యావరేజ్ పుల్ డౌన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు లాజిక్ నిన్న రాత్రి డిబేట్ ఏంటంటే, కాంగ్రెస్, రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, ఇంకెవరైనా మన అంబేద్కర్, వీళ్ళందరూ కలిసి, ప్రకాష్ అంబేద్కర్ కలిసి పోటీ చేస్తే, బీబీఏ పార్టీ అందరు పోటీ చేస్తే బహుశా బీజేపీకి ఇంత మెజారిటీ రాకపోతున్నాయి. కానీ పాలిటిక్స్లో ఎప్పుడు 1+1 2 కాదు, 1+1 1 కూడా ఉండొచ్చు, 1+1 4 కూడా కావచ్చు, 0 కూడా కావచ్చు. సో ఇట్లాంటి పాలిటిక్స్లో నంబర్లు మనం యాడ్ చేయలేము. ఒకటి, రాజ్ ఠాక్రేకి కాంగ్రెస్కి పడదు, చాలా క్లియర్. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న లాంగ్వేజ్ అది, యూపీ వాళ్ళని కొట్టండి, బీహార్ వాళ్ళని కొట్టండి, సౌత్ ఇండియన్స్ని లుంగి పుంగి అంటారు, అన్నామలైన రస్మలై అంటారు. నిన్న ఫేవరెట్, నిన్న అన్నిటికంటే ఎక్కువ అమ్ముడిపోయే స్వీట్ నిన్న బొంబాయిలో రస్మలై అంట. అందరు రస్మలై కొనేసి తింటున్నారంట బీజేపీ వాళ్ళు. ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి కూడా చాలా మంది స్విగ్గీలో పంపించారంట రస్మలై ఆర్డర్. ఈ పరిస్థితిలో ఉన్నారు. సో ఇది ఎందుకంటే మీరు అరెగెన్స్, సరే ఇప్పుడు కర్ణాటకలో కూడా మాది పాలిటిక్స్ మనం చూస్తున్నాం. సిద్ధరామయ్య గారు నిన్న కూడా మాట్లాడుతున్నారు, మీరు కర్ణాటకకు వచ్చి కన్నడ నేర్చుకోవాల్సింది, మీరు ఏమైనా పని ఏమైనా చేపిస్తే అది కూడా కన్నడలో ఉండాలని చెప్పేసి. అదే టైంలో పినరాయి విజయన్ మలయాళం నేర్చుకోవాలి కంపల్సరీ అని చెప్పి కాసర్గోడ్ డిస్ట్రిక్ట్లో స్కూల్లో ఒక ఆర్డర్ ఇస్తే ఇదే సిద్ధరామయ్య గారు అబ్జెక్ట్ చేశారు. అది ఎట్లా చేస్తారు మీరు? అక్కడ కన్నడ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి మలయాళం ఎట్లా తెలుసు అంటే, సేమ్ పాలసీ అప్లైస్ ఎవ్రీవేర్, సేమ్ పాలసీ. సో మీరు, మనకు లక్కీలీ హైదరాబాద్ ప్రాబ్లం లేదు, మన అందరు ఇక్కడ తీసుకొచ్చి, వీఆర్ సిటీ బిల్డ్ బై ఇమిగ్రెంట్స్.
పర్షియా నుంచి వచ్చిన పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కుతుబ్ షాహీ లాంటి వాళ్ళు నిజాం వాళ్ళు వీళ్ళు సిటీ డెవలప్ చేశారు వాళ్ళు. సో మనకు ఇష్యూ లేదు, మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఎట్లయినా. కానీ అది కాదు, మీరు ఏ రోజు లాంగ్వేజ్ షావనిజంని తీసుకొస్తారో ఆ రోజు మీ సిటీ పోతుంది. అది ముంబైలో జరిగింది. ఇప్పుడు శివసేన నేర్చుకుంటుందా లేదా గుణపాఠం, అది నేను అడుగుతున్నాను. లేదు, వాళ్ళకు ఉన్న కాన్స్టిట్యున్సీ అదే. వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళలేరు. మాకు 60 సీట్లు 60 వార్డులు వస్తే చాలంటున్నారు వాళ్ళు. దాని నుంచి వాళ్ళు బయటికి రావాలంటే దెన్ దే షుడ్ డైల్యూట్ ద మరాఠీ కాన్సెప్ట్. ఆ మరాఠీ మానూస్ అనే కాన్సెప్ట్ పోతుంది మళ్ళీ. అది వాళ్ళు డైల్యూట్ చేయడానికి రెడీగా లేరు వాళ్ళు. దే వాంట్ టు రిటైన్ మరాఠీ మానూస్. హిందుత్వకి వైపు వెళ్ళట్లేదు. ముస్లిం ఓట్లు కావాలని చెప్పి ఓపెన్గా ముస్లింలు అడుక్కున్న. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది విత్ ఇన్ శివసేన ముస్లిం కార్పొరేటర్స్ పోటీ చేసిన వాళ్ళు ఏమన్నారంటే ఒక ముస్లిం మేయర్ కూడా కావచ్చు శివసేన. వన్ డే ఖాన్ కెన్ బికమ్ ఎ మేయర్ ఆఫ్ ముంబై అన్నారు అక్కడ. అది మళ్ళీ ఇటువైపు వచ్చేస్తుంది. హిందూ వాళ్ళు ఫండమెంటలిస్ట్ అని చెప్పొచ్చు ఎవరైనా, కానీ వాళ్ళ వైపు మొత్తం ఓట్స్ కన్సాలిడేట్ అయిపోయింది. అచ్చా ఖాన్ కూడా మెంబర్ కావచ్చా, ఖాన్ కూడా ఒక మేయర్ కావచ్చా ముంబైది, మేము చూసుకుంటాం. సి ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది చాలా సింపుల్. కాంగ్రెస్ అందాని న్యూయార్క్ మేయర్ కాకపోతే ఇక్కడ కూడా ఒక మేయర్ కావచ్చు కదా అని ఒక పిలిపించారు. ఫైనల్గా చెప్పండి, రాహుల్ గాంధీ గారికి ఈ జరిగిన డెవలప్మెంట్స్ అని తెలుసా? గుడ్ క్వశ్చన్. ఏమో తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఉన్నారా ఆయన లాతూర్లో ఇప్పుడు కావాలంటే నిన్న రాత్రి చూస్తాను చాలా మంది కాంగ్రెస్ హ్యాండిల్స్ రాహుల్ గాంధీ క్రెడిట్ ఇచ్చారు. లాతూర్ మ్యాప్లో లాతూర్ ఎక్కడ ఉందిరా చూపియాలంటే రాహుల్ గాంధీకి తెలియదు. మనకు హైదరాబాద్ నుంచి దగ్గర లాతూర్, కానీ ఆయనకు తెలియకపోవచ్చు ఇక్కడ ఉంది లాతూర్ అనేది. కానీ క్రెడిట్ తీసుకుంటారు. కాంగ్రెస్ భజన మండలి అదే కదా. ఓడిపోతే మిగతా వాళ్ళ మీద చేస్తారు, ఎలక్షన్ కమిషను ఈవీఎంలు ఓట్ చోరీ చేస్తారు. గెలిచినప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక వాద్రా గెలిచారు, వాళ్ళ మీద వాళ్ళకి దండం పెడతారు, అంత చేస్తారు. వీళ్ళ కల్చర్ ఇది. అదే కదా. నిన్న ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ అఖిలేష్ యాదవ్ స్టేట్మెంట్. ప్రాక్టికల్గా చెప్పారు, బీజేపీని ఓడించాలంటే బీజేపీ లాగా పనిచేయండి. బీజేపీని చదవాలి ముందర. మీరు వాళ్ళు కష్టపడి ఇట్లా పనిచేస్తారో వాళ్ళగా చేయండి. మీరు యూ కెనాట్ బి అ పార్ట్ టైం పొలిటీషియన్. మీకు చెప్పాను చూడండి నేను, మీరు 24/7 పాలిటిక్స్ ఉండాలి, 24/7 ఉండాలి. నేను వియట్నాంకి వెళ్ళిపోతాను, నేను కంబోడియాకి వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడ పార్టీని ఎవరు చూసుకుంటారు? మీ కార్యకర్తలకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? బూత్ మేనేజ్మెంట్ ఎట్లా నడుస్తుంది? ఏం లేదు. వాళ్ళు ఇడిసేస్తున్నారు. ఓడిపోయిందని తెలిసిన ఎలక్షన్ పక్కన రాడు రాహుల్ గాంధీ. అది రాహుల్ గాంధీ మెయిన్ లెసన్. బీహార్లో కూడా చూసాం అదే. ఆయన ఒక్కొక్క రాష్ట్రం నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో గెలిచారనుకుంటారు రేపు అసెంబ్లీ ఎలక్షన్, ఇప్పుడు రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్ క్రెడిట్ తీసుకుంటాడు ఇమీడియట్గా. రాహుల్ గాంధీ గెలిపించాడు మమ్మల్ని. అక్కడ కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, విడి సతీష్ అని వీళ్ళందరూ అంటారు. ఐరానికలీ ఒక అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా మహారాష్ట్ర కాంగ్రెస్ ఈ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పంపించిన మనిషి కేరళ నుంచి రమేష్ చెన్నితల అని. ఆయనకి ఒక వర్డ్ హిందీ రాదు. అట్లీస్ట్ ముంబైలో ఉంటే హిందీ అయినా రావాలి కదా, మరాఠీ మర్చిపోండి. మరాఠీ నేర్చుకోవడం చాలా డిఫికల్ట్ ఆయనకి. ఎందుకు అట్లాంటి వాళ్ళు మీరు అక్కడ పెడుతున్నారు? ఏదైనా కనెక్షన్ ఉన్న మనిషిని పెట్టండి. ఈవెన్ తెలంగాణని తీసుకెళ్ళి పెట్టి నాకు అబ్జెక్షన్ లేదు. ఈ లవ్ సమ్ కనెక్షన్ విత్ దాట్. ఎందుకంటే మనం చాలా మటుకు మరాఠీ, మన ఆదిలాబాద్ నిజామాబాద్ పీపుల్ దే స్పీక్ మరాఠీ అండి. ఫర్గెట్ దట్. ఈవెన్ మన దగ్గర హయో, కైకు ఇదంతా మరాఠీ వర్డ్సే కదా. అది కాకుండా బీహార్లో చూసాం మనం, ఎవరో తెలుగు ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, ఆంధ్ర వైపు నుంచి ఉన్నారు. బికాజ్ ఈస్ క్లోజ్ టు రాహుల్ గాంధీ. వాడు రాగానే అన్నారు, బీహార్ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు వస్తే అంత సత్యనాశ అయిపోతామని చెప్పి. అట్లే జరిగింది అది. నిన్న ఉన్న 6 ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జేడీయూలో జాయిన్ అయిపోయారు బీహార్లో. కాంగ్రెస్కి ఎమ్మెల్యే లేరు ఇప్పుడు బీహార్లో. ఆలోచించండి. ఇదే జరుగుతుంది మహారాష్ట్రలో కూడా. ఒక టైంలో రూలింగ్ పార్టీ ఉన్న మహారాష్ట్రలో ఇవాళ కాంగ్రెస్ దిక్కులేకపోయింది. ఆడియన్స్ గ్యాలీలోకి వెళ్ళిపోయింది. కథ. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కూటమి, కాషాయ కూటమి రేపిన ప్రభంజనం. అండ్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు, జిల్లాల వారీగా చెప్పుకుంటూ వచ్చారు. బృహన్ ముంబైలో శివసేన, షిండే శివసేన కన్నా కూడా ఎక్కువ బీజేపీ ఎలా పర్ఫామ్ చేయగలిగింది, బీజేపీ నెమ్మదిగా ఎలా తన ప్రొవెస్నెస్ని పెంచుకుంటూ వెళ్ళింది. ఒక సామెత ఉంది, ఎడారిలో ఒకరోజు రాత్రి తలదాచుకుంటానని వంట తన యజమాని అడిగిందంటే గుడారంలో. తెల్లారి లేచేప్పటికీ యజమాని ఆ గుడారం బయట ఉన్నాడు, వంట లోపల ఉంది. బీజేపీ ఇవాళ అలా తన పరిధిని పెంచుకుంటూ వెళ్తోంది, తన విస్తృతి పెరుగుతోంది. మహారాష్ట్ర నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం పార్టీలు ఏంటంటే, ఈ భాషాపరంగా రెచ్చగొట్టే ఉద్వేగభరిత ప్రసంగాలు చేస్తే, ఆయన ఇంటికి ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి రస్మలై వెళ్ళినట్టే చాలామంది ఇళ్ళకి చాలా రకాల స్వీట్స్ వెళ్తాయి. సో కాంగ్రెస్ ఇవాళ స్వీట్లు పంచిపెట్టుకొని వాళ్ళు, కాంగ్రెస్ కానీ శివసేన కానీ ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉంటుంది. ఎలక్షన్స్ విషయం మర్చిపోయే పరిస్థితి వస్తుంది. రాష్ట్రం నుంచి రాష్ట్రం చూస్తుంటే కాంగ్రెస్ తెరమరుగు అవుతోంది.
సరే శివసేన అంటే కనీసం ముంబైకి పరిమితమై కనీసం ఇప్పుడు కాకపోతే ఇంకొక 10 ఏళ్ళకైనా గుణపాఠాలు నేర్చుకుని మళ్ళీ ఏమన్నా అధికారంలోకి వస్తుందేమో కానీ కాంగ్రెస్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ మేజర్ బ్యాటిల్ గ్రౌండ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు ఆ పార్టీ నుంచి, ఆ రాష్ట్రం నుంచి ఒకప్పుడు. ఇవాళ భూతద్దం పెట్టి ఎత్తుకునే పరిస్థితి. సో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి కాదు, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి పెద్ద గుణపాఠంగా మారబోతోంది. అలాగే మజ్లిస్ మోడరన్ ముస్లిమ్స్ అందరికీ ఒక ఐకాన్ లాగా మేనిఫెస్ట్ అయిన ఓవైసీ ఎలా పెరుగుతున్నాడు, తన పరిధిని ఎలా పెంచుకుంటూ వెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ ఆయన రాజకీయపరమైన విధానాలతో ఎవరైనా విభేదించగా కాబట్టి ఒక పార్టీని ఎలా విస్తరించుకుంటూ వెళ్ళాలనేది ఓవైసీ చేసి చూపించారు మహారాష్ట్రలో, ఇంతకుముందు బీహార్లో, ఇవాళ మహారాష్ట్రలో. సో దీస్ ఆర్ ఆల్ ద లెసన్స్. పొలిటికల్ సైన్స్ చదువుకునే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ.